వాక్యంతో పాటు ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు? But the people who are there with the word of God inside them, మీకా what they will 7 verse 9. మీకా 7వ అధ్యాయము 9వ వచనం. మైకా చాప్టర్ 7 వర్స్ 9. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. అక్కడ ఎవరైతే దేవుడి మీద దృష్టి పెట్టి ఉంచుతారో, దావీదు అలాగే దేవుడి మీద దృష్టి పెట్టి ఉంటాడు కాబట్టి వెంటనే నేను దేవుని ఎదుట పాపం చేశాను కాబట్టి నాకు ఇది కరెక్టే, నేను ఆయన కోపాగ్ని నేను సహిస్తాను అనే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. ఇది మీరు ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు సహాయం చెయ్యాలి అని అంటే ఈ విధమైన హృదయం నీకు ఉందా లేదా చెక్ చేసుకో. If you want God to help you, look at the way David had confessed. He said, Lord, I have sinned, I am ready to face the punishment. That's what in Micah 7:9 also says, I will bear the indignation of the Lord because I have sinned against him. This is how one has to pray. ఇక్కడ ఎవరైనా సరే నేను ఈ ఆలోచనతో పాపం చేశాను, అందుకనే ఏదో మిస్టేక్ అయ్యింది, ఏదో తప్పు చేశా కాదు, పాపం చేశా. You should not justify your sins, but rather simply say, yes, I have sinned. నేను పాపం చేశా, ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో తప్పలాగా అయిపోయింది, తెలియకుండా తప్పు అయిపోయింది, తెలుసో తెలియకో ఏది అయినా సరే నా దృష్టిలో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. నువ్వు నిన్ను కాపాడుకోవడానికి పొడి చేసి నేను తెలియక చేస్తానంటే వాళ్ళు ఊరుకుంటారేంటి నిన్ను? Whether knowingly or unknowingly, sin is sin. If somebody comes and pierces a sword in you and say, oh, by mistake I've done it, means will you keep quiet? కదా, No. You need నీలో to confess నిజంగా sin. దేవుడు అన్నవారు ఉన్నారు అనేది నీకు నిజమైతే, నువ్వు నమ్మిన వాడు బలిష్ఠుడు, నమ్మకమైన వాడు, పరిశుద్ధమైన వాడు కదా, ఈ సర్వలోకానికి దేవుడు అన్నది నీవు నమ్మితే, నువ్వు ఒక తప్పు చేసిన ఆ తప్పు ఒక పాపం అనుకున్నా నువ్వేమంటావు అంటే నేను పాపం చేశాను, ఆయన కోపాన్ని సహించడం నేను కరెక్టే If you అన్న believe that God is మనస్తత్వం the- హృదయం వాళ్ళకు ఉంటుంది. దెయ్యానికైతే ఉండదు, ఎదుటి వాళ్ళ మీద వస్తుంది. ఇది ఒక్కటే మీకు గుర్తు. If you have God and His word inside you, you know very surely that He's a redeemer and He's a God of all the earth and He's the one who is saving you and delivering you. You will simply accept your mistake and says, I have sinned, when somebody comes and tells you. But the people who do not have the word of God inside them, they always want to justify or blame others for their downfall. అది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ హృదయం మీకు ఉండాలి అన్నానా లేదా? I told you, you need to have this kind of heart according to Micah 7:9. మరి ఆ హృదయం యొక్క ఉద్దేశం ఏంటో కూడా చెప్తాను. I'll tell you what is the intention of this kind of heart. నేను ఆయన కోపాగ్నిని సహించడం మంచిది అంటే దానికి అర్థం ఏంటో చెప్తా. I'm telling you what does it mean, like I will bear His indignation. దేవుడే నా పక్షమున వాదిస్తారు, That means God Himself will fight on my behalf. దేవుడే నాకు న్యాయం చేస్తారు, God will render justice to me. నేను నమ్మకంగా ఉంటాను I will be faithful to Him. కాబట్టి ఆయన కోపాగ్నిని నేను సహిస్తాను Therefore, I will bear the indignation of the Lord. అన్న గ్రహింపులోకి వచ్చే వారిలోనే ఈ హృదయం ఉంటది. లేదనుకో వీళ్ళ మీద నిందలు వేయడం, చెప్పుడు మాటలు వినేయడం. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు, తప్పు చేసే వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పినా కూడా ఆ అబద్ధం నమ్ముతున్నారు అని అంటే వాళ్ళు ఎంత భయంకరమైన దెయ్యం ఉందో ఒకసారి ఆలోచించండి. They know the other person is at fault and they want to believe in that person's lies and then follow in that gossip. So these people cannot say this kind of prayer. కదా 1 Corinthians 4:5 ఇది ఫస్ట్ స్టెప్. నేను ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఏమని చెప్పాను, నేను దేవుడు నీ వైపు ఉండి ఏ విధంగా యుద్ధం చెయ్యాలంటే నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలి అన్నది చూపించా. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా ఆలోచించే హృదయం నీకు ఉండాలి. I told you, when God wants to fight on your case and fight justice for you, what you are supposed to do. In the second case, I told that you have to accept your sins and bear the indignation of the Lord. Go to 1 Corinthians chapter 4 verse 5. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. 1 Corinthians chapter 4 verse 5. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభువు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందుల రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంతే. నీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన, నీ దగ్గరకు వచ్చి మాట్లాడినా ఒక్కసారి మీరే పరీక్షించుకోండి. మీరే పరీక్షించి వాళ్ళ మాటల్ని బట్టి సమయము రాకమనపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి అని క్లియర్ గా చెప్పేశారు. It clearly says, therefore judge nothing before the time until the Lord comes, who will bring both to light the hidden things of the కదా, darkness. మన దగ్గర తీర్పు ఉండదు We will not judge. కదా, వారి క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు. They are reaping the works of what they have sowed. ఇక్కడ
నేను సత్యము మాట్లాడిన ఎడల మీరు ఎందుకు నన్ను శోధిస్తున్నారు అని వాక్యం చెప్తుంది. The Lord said, when I'm speaking the truth, why are you testing me? నేను మంచి పనులే చేస్తున్నాను కదా, మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వాక్యం The చెప్తుంది. word says, I'm doing good, but why are you against me? నిన్ననే మీకు చూపించాను, మీరు నన్ను ఎందుకు నమ్మట్లేదు అని చెప్తున్నప్పుడు రాళ్ళు పట్టుకుని కొడతానికి రెడీ అయిపోయారు. The Lord said, why you're not believing means immediately people were quick to అంతేనండి, stone him. మనం ఎంత వెళ్ళి సత్యం మాట్లాడి ఒకరిని రక్షించుకోవాలని అనుకున్నా వాళ్ళు రాళ్ళు తీసి కొట్టే మనస్తత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని మార్చడం కష్టమే. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గరికి రారు, దేవుడు అక్కడికి వెళ్ళరు. When మీరు you're- దేవుని తట్టు తిరుగుడే ఆయన నీ తట్టుకు వస్తారు. When you're focusing on specifically going and telling to the truth, if people don't want to believe in the truth, they want to stone you, they will never turn towards God. Where the book of James says, you turn towards God, God will turn towards అటువంటి you. వారికి దేవుని మప్పు కలుగుతుందంటారా? Do you think these kind of people will have the అంత favor of God? అయిపోయింది. ఇంకా అంతకు మించి ఆన్సర్ నేను ఇంకేం ఎక్స్ప్లెనేషన్ I ఇవ్వనవసరం cannot లేదు. give you further explanation because they're Psalms not having the fear of 37 God. verse 6. Psalms 37 verse 6, కీర్తనలు 37వ అధ్యాయము 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ తత్వమును వెల్లడిపరచును. ఇది తప్పక నువ్వు ఇటువంటి సిచ్యుయేషన్ లో ఉంటే తప్పక ఇది నీ జీవితంలో దేవుడు జరిగిస్తారు. If you're depending on God, for sure this will happen in your life, no matter what situations you face. తప్పక ఇది బయలుపరుస్తారు. For sure He will reveal this. తప్పక బయలుపరుస్తారు. వాళ్ళు మనుషులు చేసే ప్రతి తప్పులు ఏ విధంగా బయలుపరచబడతాయో ఆ విధంగానే నీకు ఈ విధంగా సహాయం చేస్తారు And for sure God will definitely reveal and everything will come into light. కదా. రెవల్యూషన్ 18:20. Revelation 18 verse 20, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాన్ని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. ఇది మీరు తీర్పు తీర్చిన అవసరం లేదు. You don't have to avenge on మీరేమి యుద్ధం anybody. చేయని అవసరం లేదు. You don't have to fight this మీరు battle. వాదించిన అవసరం లేదు. You don't have to contend or argue. మీరు వాదించిన అవసరం లేదు. You don't have to contend a case. అంతవరకే. ఇప్పుడు యెహోషాపాత్ ఏమన్నారు? What was spoken to నువ్వు Jehoshaphat? ముందుకు వెళ్ళు అంతే, You go and stand still మిగతాది నేను చూసుకుంటాను. and salvation will come. You just be Ante. quiet. ఇదొక్కడు గుర్తు పెట్టుకోండి. కాబట్టి కృషించిపోవాల్సిన పని అయితే ఏమీ లేదు ఇక్కడ Therefore, you don't have to be desperate, cry, or be sorrowful. కదా. ఎక్కడ సత్యం ఉంటుందో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. Amen. Wherever there is truth, the truth will set you free. ఇక్కడ చూడండి 20th verse లో, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, ఒక్కసారి ఆలోచించుడు. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు, నీకు వచ్చే అవమానము, నిన్ను ఎవరు అవమానించారో, ఎవరు బాధ పెట్టారో, ఎవరు దుఃఖ పెట్టారో, ఎవరు నింద వేశారో, నువ్వు దాని మీద దృష్టి పెట్టుకోకు, అవన్నీ నేను చూసుకుంటాను. You have to just depend on God. Don't focus on the people who spoke bad against you, because vengeance belongs to the Lord. God will take care of those people ఎందుకంటే ఆల్రెడీ తీర్పు తీర్చి ఉన్నారు కాబట్టి. because they're already coming under judgment. They're judged. అలాగే మీకా 3:8 చదవండి. మైకా చాప్టర్ 3 verse 8, మీకా 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. అంతే. ఆత్మావేశము చేత అంటే తెలుసా మీకు? I'm full of power by the Spirit of the Lord. ఎందుకు తప్పు చేస్తున్నారు? తప్పు చేయొద్దు అని చెప్పాను కదా. Why they're sinning? ఎందుకు I told them not చేస్తున్నారు? to sin. ఎందుకు ఇలా Why మాట్లాడుతున్నారు? they're speaking like this? ఇలా ఉండదు. No, you should not be like this. చెప్పాను కదా ఎందుకు చేస్తున్నారు. I told you, no, you're not supposed to do like this and talk like this. ఇది దేవుడికి ఇష్టమా లేదన్నది ఆ మాత్రం తెలీదా? Don't you know that God doesn't like this? నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు అనుకుంటున్నావా? Do you think what you think God doesn't know? ఇలా ఉంటది. This is how the actual tone is. మరి దేవుడు అలా మాట్లాడకూడదు కదా. If it is God, means He will not speak so rudely. దేవుడు మాట్లాడు, నువ్వు అలా ఉండకూడదు కదా. Yeah, God should not speak your నువ్వు telling, but ఉండకు. you should also not be like నేను this. మాట్లాడను, నాకు ఎలాగో బీపీ రాదు, నువ్వు రాకుండా కాపాడుకో. Anyways, God will not get blood pressure, but you see to that you don't get blood pressure. అంతే కదా. Yes, Lord. అది నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరుచుటకై, ఎవరిలో ఏ తప్పు ఉందో, ఏ పాపం ఉందో మీకు చెప్పా. పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి I've clearly defined what is a transgression, what's iniquity, and what is sin. కదా.
పాపము అనేది నీ కంటి ద్వారా అయినా రావచ్చు, నీ చెవుల ద్వారా అయినా రావచ్చు. Sin can come because of your eyes or because of your ears. యాకోబు దేవుడు ఆజ్ఞ లేకుండా ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించమన్నాడు, అంటే పాపం ఎంటర్ అయిపోయింది. David wanted to take the census of Israel, and so therefore the sin has entered. కాబట్టి పాపం ఎంటర్ అయిపోయింది కాబట్టి నీకు ఎంటర్ అయిపోయినా కూడా నీకు దేవుడు అవకాశం ఇస్తారు. Yes, even if sin has entered, God still gives an opportunity for you ఎవరినో to ఒకరిని repent. పంపించి అలా వద్దు, అలా కాదు కదా, మనం అలా చేయకూడదు, దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండానే ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించకూడదు, ఈ విధంగా ఆలోచించుకు, ఈ విధంగా మాట్లాడుకు అని చెప్పి నీకు దేవుడు సహాయం చేయడానికి వస్తాడు. నీలో ఆల్రెడీ అప్పటికే పాపం ఎంటర్ అవుతుంది, కానీ తీసేయాలా లేదా అనేది నిర్ణయం నీదే. Sin is already about to take dominion over your life, but God will send somebody to show the word of God so that you will come out of the thinking. You will be saving yourself. అది దేవుడు ఆ మాటే. That's the word of God. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? But what did David do? లెఫ్ట్ షలాయల్ అంటే దేవుడు మాటని పక్కన పెట్టి నువ్వు లెక్కించవలసిందే అని అన్నాడు. He rejected the counsel that came from Joab, and he said, nothing doing, you have to number Israel. దానిని ఇనిక్విటీ అంటారు. అంటే పాపం ఎంటర్ అవుతుంది, దాన్ని నువ్వు జరిగించేసావు అని అంటే దోషణ స్టార్ట్ అయిపోయింది. నీ పాపాన్ని క్షమిస్తారేమో కానీ నీ దోషానికి కూడా నీకు విడుదల కావాలి, అక్కడే ఆగిపోయింది దావీదుగా. Sin has entered already, but when you are about to take it in action, that is iniquity. So that means you will get forgiveness of your sin, but what about your iniquity? That's what David was praying. ఆలోచన రాని, Yes, let the thoughts కానీ come. కన్ఫర్మ్ చేసుకునే అవకాశం నీకుంది. But you have a chance, a choice to confirm whether it's true or not. Yes, కానీ Lord. అది నువ్వు వాళ్ళు చెప్పింది కన్ఫామే, నువ్వు కన్ఫర్మ్ చేసుకుని నువ్వు జరిగించేసావు అనంటే దోషం స్టార్ట్ అయింది. కాబట్టి ఏమన్నాడు దావీదు? నా పాపానికి క్షమాపణ దొరికింది, కానీ నా దోషానికి కూడా నాకు పాప క్షమాపణ కావాలి అని అంటాడు. And immediately David prayed, yes, I've got forgiveness for my sin, but I pray that even my iniquities will be forgiven. ఇది మనుషులకి తెలియదు. And people do ఆ not know the దేవుడు difference. అందరి పాపాలు క్షమించారు, నిజమే పాపాలు క్షమించారు, నీ దోషాన్ని ఇంకా క్షమించలేదని నీకు తెలియాలి కదా. నీ హృదయ పాపాలు ఒకవేళ బిగలాలి, పెర్హాప్స్ ఒకవేళ నీ హృదయ పాపములు క్షమింపబడవచ్చునేమో అని అన్నారంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుని క్షమాపణ అడుగుతున్నావా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వచ్చింది అక్కడ. If perhaps the sin and the iniquities of your heart will be forgiven, means there is not confirmation. 2 Timothy 4:8. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును. అది ఓకే, నీకు బోధించే బోధకుడు దేవుడు అన్న నమ్మకం నీకు ఉంటే తప్పక నీకు నీతి కిరీటం అన్నది సిద్ధపరిచి ఉంటది. Yes, for sure you will also have a crown if you abide by the teachings of the Lord, whatever he is telling to you. ఈ లోకంలో అయితే దేవుడు న్యాయాధిపతిగా ఉండలేడు, ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడు న్యాయాధిపతి కాబట్టి. The world is having God, that is the devil as God, and God is that devil and is a judge. ఎందుకంటే సిచ్యుయేషన్ మారేసరికి మనుషులు మారిపోతారు, Because when situation changes, the people immediately కానీ change. దేవుడు మారరు. But God will not change. దేవుడు న్యాయాన్ని ముందు పెట్టుకుని వెళ్తారు. But God will always keep justice and move. నీకెన్ని ఆలోచనైనా ఉండని, Let there be any thoughts. నీ ఆలోచనలు దేవుని నుండి వచ్చిందా దెయ్యం నుంచి వచ్చిందా నీకు తెలియని దురవస్థలో నువ్వు ఉన్నావు. నీ దురవస్థలో నేను చూచి తినని వాక్యం చెప్తుంది. You are in such a situation, you do not know whether the thought has come from God or from you or from the devil. కాబట్టి And God depends on seeing the way you are getting the thought. ఇక్కడ నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ, దేవుని గుర్తుపట్టు వారందరికీ నీతి కిరీటము అనుగ్రహించబడుతుంది. And he says it will not be just given to me only, but also to all who have loved his appearing. అంటే కోపాన్ని సహించే వాళ్ళ యొక్క మనస్తత్వము ఈ విధంగా ఉంటది. And this is how people who forbear their anger and will cool down, that's how their mentality would be. 2 Thessalonians 1:5-10. 2 Thessalonians chapter 1 verses 5-10. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-10 వరకు. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. అది ఇక్కడే అందరూ ఫెయిల్ అవుతారు. నాకు టెన్షన్ గా ఉంది, నాకు ప్రెషర్ గా ఉంది, నా మీదకి వచ్చేసింది, వాళ్ళ మీదకి వచ్చేసింది, మరి అలాగైతే దాని మీదకి వచ్చింది, దీని మీదకి వచ్చింది, మరి నేను దొంగ వలె వస్తాను, ఎలా వస్తానో, ఎవరి మీదకి వస్తానో, ఏ విధంగా, మరి అప్పుడు తట్టుకుంటావు. The word of God says he will come like a thief, and then it will come all of a sudden, but you're taking stress, you're taking pressure unwantedly. వాక్యం క్లియర్ గా ఉంది The word is very clear. కదా, మనం అన్ని వాక్యం వింటాం బానే. We hear the word of God. నేను ఒకసారి ఆల్రెడీ చెప్పా,
ఎదుటి వారిలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని మనం చెప్పేటప్పుడు ఏమంటాం, ఎలా వింటారు వాళ్ళు, వాక్యం వింటున్నారు కదా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అంటాం. అదే పరిస్థితిలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, నన్ను అంటారా, నాన్న నేను అలాగా, అంతే. ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒకలా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు. అది మనుషుల యొక్క నైజం. అక్కడ దేవుడు ఉండరు, సిచ్యుయేషన్ తగ్గట్టు మనుషులు మారుతారు. A person A will quickly judge others and say, why did they behave like that? They have the word of God, they've been hearing the sermon, why did they behave like that? But the same person A will start behaving when situation is not favorable to him. He చాలా also will సార్లు behave చెప్పా, like ఇదేం this. కొత్తగా ఏం చెప్పట్లేదు, It's నేను not something new that I'm telling. This is something which is always చెప్తూనే before. ఉంటాను. అది ఏది చెప్తానో ఏది వద్దంటానో అదే జరుగుతూ వెళ్తది. And whatever I tell you not to do, that's what is happening. ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళు మాత్రమే జాగ్రత్త కలిగి ఉంటారు. Those faithful people only will take heed, they will be దేని careful. కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది అని ఉంది ఇక్కడ వాక్యం. Because our testimony among you was believed. అంతే, నీకు వచ్చేది ప్రతిదీ కూడా దేవుడి సూచన. నువ్వు ఎలా నిలబడుతున్నావు ఏంటి అని తెలియడానికి దేవుడి సూచనే ఉన్నది. అందులో ఫెయిల్ అయిపోయి ఇంకా దేవుడు నాతో మాట్లాడతారు, దేవుడు నాకు అన్ని చూపిస్తారు అనుకుంటున్నావు అంటే నీ అంత భ్రష్టుడు ఇంకొకరు ఉండరు. This is a sign that will be shown to you, but if you don't believe in the sign means you will be called as an abominable అది person. ఎవరైనా నువ్వు సరే It can be anybody. కదా. లిఖించవచ్చు. Verse 6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు అది దేవుని తెలుసుకున్న వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు నెక్స్ట్ మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. నువ్వెవరు చెప్పడానికి అన్యాయం అని? ఇశ్రాయేలు జనాంగం కూడా అన్ని తప్పులు పట్టినప్పుడు మీ మార్గంలో కదా అన్యాయమైనవి, నా మార్గంలో అన్యాయమైనవి కాదు కదా అని చెప్పి వాదించడం జరిగింది. The Lord said, my ways are not just, it's not your ways that is not fair and just, the Lord was telling. Hebrew 12:6-7. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-7 వచనం. Hebrews 12:6-7. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? నెక్స్ట్. కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అంతే. ఈ వాక్యాలు ఎవ్వరికి గుర్తుండదు. But people don't remember this part of the scriptures which talks about the chastening of the అందుకే Lord. ఇతన్ని సిలువ వేయుడి, మాకు బరబ్బాని ఇవ్వండి, ఇతన్ని సిలువ వేయుడు అని అడిగారు. That's the reason they wanted Jesus to be crucified and Barabbas to be released. ఎంతకు తగ్గించారు? ఇతని రక్తము నా మీద నా పిల్లల మీద కూడా రానియండి అన్నట్టుగా ప్రవర్తించేశారు. అంత స్టిఫ్ నెక్డ్ పీపుల్ వాళ్ళు. To such nature they had become stiff-necked that they said, let the blood of Jesus Christ come upon us and upon our children. కదా. నెక్స్ట్ Psalms 43:1. Psalms 43:1. కీర్తనలు 43వ అధ్యాయము 1వ వచనం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. నా పక్షంలో మీరు వ్యాజ్యమాడండి అంటే దావీదు ఎక్కడ యుద్ధం చేయడానికి దేవుడి దగ్గరకు వచ్చాడు కదా, నా పక్షంలో నాకు సహాయం చేయండి, వాక్యంతో మాట్లాడండి. పోనీ నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానో లేదోనైనా నాకు సహాయం చేయండి అని వెళ్ళాడే కానీ నిర్ణయం తీసేసుకొని నాకు అన్ని తెలుసు అని గొప్పలు చూపించుకోలేదు. David did not go and wage any battle independently. He was totally depending on God and he said, Lord, please help me and all. He did not depend on his own thoughts either. కదా. నీవు నాకు విడుదల చేస్తావా అని అడుగుతున్నాడు. He says, for sure you will deliver me. కదా. ఆ దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, మనుషుల మీదకి వెళ్ళి నమ్మకం పెట్టుకోలేదు, మనుషుల్ని చెడగొట్టలేదు. Oh, deliver me from deceitful and unjust man. He did not depend on people. He depended only on God for justice. Psalms 35:1.
కీర్తనలు 35వ అధ్యాయము మొదటి వచనం. Psalms 35 verse 1. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. అంతే, దేవుడి మీద ఆధారపడారు. మరి ఇప్పుడు ఇక్కడ అర్థమైపోయింది, నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడి మీద పోరాడుతున్నావా, మనుషుల మీద పోరాడుతున్నావా, ఇది మాత్రము నువ్వు డిఫరెన్స్ తెలుసుకున్నావంటే నువ్వు నీ స్థాయి, నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. If at all you can recognize, are you fighting against man or are you fighting against God himself? By this you will know your situation and your position and status. మరి చెప్తున్నావు కదా, నీవు నన్ను విడిపిస్తావు అని దావీదు నమ్మాడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి సహాయం దొరికింది. And wherever David went, he got the help of God because he was clear that God will plead his case and కదా, help him. చెప్పులు లేకుండా చెట్టు ఎక్కుతున్నప్పుడు కూడా దావీదు చూడండి నన్ను సౌలు ఎలా తరుముతున్నాడు, చూడండి నా కన్న కొడుకు ఎలా తరుముతున్నాడు అనలేదు, నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను అన్నాడు. Even when David was climbing the tree or the mountain, he did not complain against Saul or Absalom pursuing him. He only said, I have sinned and that's the reason I'm bearing the indignation of the Lord. నీ I'm bearing this హృదయము punishment. ఏ విధంగా యోబు అన్నాడు, నేను పాపం చేస్తే, నేను తప్పు చేస్తే అది నా మీదకే వస్తుంది నాకు తెలుసు. Job clearly says, if I have erred, it will come upon me. ఆ మనస్తత్వంలో నువ్వు ఉన్నావంటే ఎప్పటికీ నువ్వు తప్పు చేయవు, ఇంకొకరి మీద అబద్ధ సాక్ష్యము పలకవు, పనికి మాలిలాగా తిరగవు. ఎందుకంటే యెజబెలు పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించిందంట. And Job 19 verse 3 clearly says, if I have erred, let these things come upon me. You should not be like that Jezebel అక్కర్లే, నువ్వు who చెప్పక్కర్లే, నా created మీదకి two వస్తుంది. scoundrels and created a false witness against Naboth. అంతే కదా, అటువంటి మనస్తత్వం ఉన్న యోబు దేవుడే నన్ను విడిపిస్తారని అంటే ఇక్కడ ప్రతిదీ కూడా దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఎటువంటి హృదయం కలిగి ఉంటారు, నీ కోపాగ్ని నేను సహిస్తానని హృదయం కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళకే దేవుడు వాళ్ళని విడిపిస్తారని వాళ్ళకి మాత్రమే నమ్మకం ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. Those who depend on God absolutely will clearly says, I will bear the indignation of the Lord and let this come upon me because I have sinned. Only these people will get the justice and render judgment, but the others will not. 24th verse. 24వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక. అంతే, ఎంత సింపుల్, ఎంత ఎంత చక్కటి లైఫ్ లీడ్ చేశాడో చూడండి. David was leading an absolute comfortable and peaceful life. గొడవలకు వెళ్ళలేదు, అరవలేదు, ఏం చేయలేదు. He did not pick up a fight. అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఏం చేయలేదు. He did not say false witness. He did not నీ say. చేతిలో పట్టం మంచిది అనుకున్నాడు. He said it is good to fall in the hands of God. rather than ప్రజలను falling in చూసి the hands of జాలి the enemy. పడ్డాడు He saw the situation and he had compassion. కదా. గొర్రెల వంటి వారు వాళ్ళు ఏం చేశారు, నేను చేసిన దానికి నేను అనుభవిస్తాను అన్నాడు. కానీ నువ్వు చేసిన దానికి మిగతా వాళ్ళు కూడా పాలభాగస్తులు చేయడానికి వెళ్ళే మనస్తత్వం ఉంది అని అంటే వాళ్ళు ఎక్కడ దేవుడు పిల్లలు అవుతారు. When the people were suffering, he had compassion. I said, what will the sheep do? Bring it upon me. But if you are influencing the sheep and also making them as partakers in your sin, what to do then? కదా, నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావు, దానికి నువ్వే బాధ్యుడివి, ఇంకొకరిని బాధ్యులు చేయకూడదు కదా. You are responsible for the sins that you have done. Don't make others also partakers in your sinful రెండోది nature. ఏం అడిగాడు, నీ నీతిని బట్టి నాకు న్యాయం చేయి, And he said, vindicate me according to your justice. కానీ నన్ను బట్టి వారు సంతోషించొద్దు. But let them not be happy because వాళ్ళు they rejoice over me. సంతోషించొద్దు. Let them not rejoice over me. క్లియర్, హిస్ ప్రేయర్ ఆల్వేస్ క్లియర్. David's prayer was very clear. His thoughts were very good also. కదా, నీ నీతిని బట్టి నాకు న్యాయం చేయి, కానీ వాళ్ళు మాత్రం సంతోషించొద్దు. He said, Lord, according to your righteousness, you vindicate me, but let not the enemies rejoice over me. అంతే. అంటే ఏ మనుషుల దగ్గరికి వెళ్ళా, అక్కడికి దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. He did not go and cry to any humans or go నీకు looking for a అందరికీ shoulder. ప్రవక్తల్ని He ఇస్తున్నాను went to నేను. God. But for you, I give you the prophets. కదా, Psalms 26:1 దేవుడు ప్రవక్తల్ని నమ్ముతారు, వాళ్ళ పక్షమున ఉంటారని నమ్ముతారు. అంతే, నేను నమ్ముతా. Psalms 26 verse 1. కీర్తనలు 26వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమయో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంతే, యెహోవా యందు నమ్మిక. నువ్వు దేవుడి మీద నమ్మిక ఉంచావనుకోండి, నీ చుట్టుపక్కల గాని నీ ఇంట్లో గాని న్యాయం ఉందా అన్యాయం ఉందా, నిజంగా మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా, అది మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా, అన్ని నువ్వు గ్రహించగలుగుతావు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు మాత్రం మనుషుల్నే చూసావు అనుకో, దావీదు మనిషినే చూసుంటే ఈ పాటికి అబ్షలోముని కాపాడుకోవచ్చు. If you have trusted in the Lord, you will only think what is that which is justice. You will not give a ear to your parents or your relations or anybody who's your flesh and blood. You will only do what God wants to tell. అంతే David, కదా. if he had believed in human beings, he would not have got rescued. కదా,
నువ్వు నీ ఇష్టంగా ఉంటూ నీ ఆలోచనతో ఉంటూ దేవుడు మాట్లాడతారని చెప్పేటప్పుడు మనసు గుచ్చుకోవట్లేదా? When you're- సిగ్గు కూడా రావట్లేదా వాళ్ళకి? When you're leading your own life, okay, your own whims and fancies, and you're saying God is speaking to you, means are you not ashamed to say like that? 8th verse, 8వ వచనం. Psalm 7 verse 8, కీర్తనలు 7వ అధ్యాయము 8వ వచనము. Psalm 7 verse 8, కీర్తనలు 7వ అధ్యాయము 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. అంతే. అలాగే హిజ్కియా ప్రార్థన చేస్తే అతనికి బతకడానికి ఇంకొక 15 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. Likewise, అంటే when- అతని నీతి కరెక్ట్, అతని న్యాయం కరెక్ట్, అతను చేసిన ప్రార్థన కరెక్ట్ కాబట్టి అతను బ్రతికాడు. Hezekiah నువ్వు prayers చేయకపోని was right. That's the reason God extended his lifespan to another 15 years. Also, you pray. కదా. కాబట్టి న్యాయ విషయమే తీర్పు తీర్చాలి కానీ రిలేషన్షిప్ ని బట్టి ఇమోషనల్ బిహేవియర్ తో తీర్పు తీర్చావనుకో దేవుడిని తీర్పు తీర్చాల్సి వస్తుంది. Judgment should be according to the word of God and according to righteousness. But if you are emotionally judging or taking side for the wrong side of people, God will judge you. 1 Peter 2:23, 1 Peter chapter 2 verse 23, మొదటి పేతురు 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంతే. మనుష్య కుమారుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని జరిగించడానికి వచ్చారు. అది నీకు మాదిరిగా చూపించిన తర్వాత నువ్వెలా ఉన్నావో ఆలోచించు. దేవుడికి నీకు చాలా డిఫరెన్స్ ఉంది. దేవుడు కూడా నీలాగా మనిషిలా ఉండాలని కోరుకోవడము నీ దౌర్భాగ్యం. If you think that God has to be like you, means it's a very detestable state. Even the Son of Man was telling that God, he committed himself to God who judges righteously. కదా. ఎలా ఉన్నా కూడా దేవుడు న్యాయవంతుడు కాకపోడు. నువ్వు అన్యాయవంతుడివే, కానీ దేవుడైతే న్యాయవంతుడు కాకపోడు. నువ్వు ఎన్ని మాటలు పలికినా కూడా. You're unjust, you're unrighteous, but God is always righteous. Just because you speak doesn't make you a righteous person. 1 Corinthians 4:4, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 Corinthians chapter 4 verse 4, నా యందు నాకు ఏ దోషమును కానారదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. అది ఈ విధంగా ఉండాలి. నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు అంటాం కాదు. అది నిజమో అబద్ధమో నీకు తెలియదు. అలా అనుకుంటే అపోస్తలుడు పౌలు చెప్పిన 100% నిజమే, ఏ దోషము లేదు. అలాగని నేను నీతిమంతుడని చెప్పుకోవట్లేదు అక్కడ. Paul very clearly says, yet I am not justified by this just because I am good. He's not saying that he's righteous. So likewise, you also should be in a position to say. కదా. మీకా 4:10, మైకా చాప్టర్ 4 verse 10, మీకా 4వ అధ్యాయము 10వ వచనము. సియోను కుమారి ప్రమాతి స్త్రీల వలనే నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. అంటే నువ్వు చేసిన దానికి తప్పక శిక్ష అయితే వస్తుంది. దాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు. ఏ సమయంలో, ఏ స్థితిలో, ఏ పనిష్మెంట్ లో నువ్వు రియలైజ్ అవుతావో ఆ టైంలోనే నిన్ను రక్షిస్తాను. అప్పుడు వరకు నీకు రక్షణ లేదు. For sure, you will be punished for all the evil things that you have done. And when you're punished, if you repent and remember what that, that's the time when God is going to redeem you, not before that. థాట్ నువ్వు లోపలికి తీసుకొస్తావు చూడు, అది దేవుని యొక్క శత్రువు. The thought that entered into your mind, that is the enemy of God. నువ్వు ఈ చెవితో అబద్ధము విని దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటావు చూడు, అది దేవుని యొక్క శత్రువు. The enemy of God comes and inside you and made you believe in the lie. అందుకే జెహోషాపాత్ దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి ఏమంటారు, నువ్వు దేవుని శత్రువుతో ఎందుకు చేయగలిపావు అని అంటారు. One of the prophets will tell to Jehoshaphat, why are you having an alliance with the enemy of God? దేవుడైతే ఇలా చెప్తారేంటి? But you would say, if God means he'll not speak like this. ఇది దేవుడు నేర్పించలే, కానీ మనుషులకి సాతాను వాడు నేర్పించినవన్నీ గుర్తుంటాయి, దేవుడు చెప్పినవన్నీ మర్చిపోతారు. People remember whatever Satan's doctrine is, but they don't remember that God has a very serious thought and very concerned about evil things also. కదా. దేవుడు వాక్యాన్ని తిని కడుపులోనే ఉంచాలి, బహిర్భూమికి వదలకూడదు. You have to eat the word of God and keep it in your heart or your stomach. It should not be excreted. మీరు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పానీయం చేసినప్పుడు అది కడుపులోనే ఉంచాలి, బహిర్భూమికి వెళ్ళొద్దు. It should not be excreted or urinated. It should remain inside you. కదా. అప్పుడు ఎలా ఉంటుంది? Isaiah 51 verse 22-23. Isaiah 51 verses 22 and 23. యెషయా 51వ అధ్యాయము 22-23 వచనములు. నీ ప్రభువగు యెహోవా
తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడచేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీ వికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. ఇప్పుడు బాధపడతావా? నువ్వు నీ సిచ్యుయేషన్ నువ్వు బాధపడతావా? Will you నీ be worried about your పరిస్థితులకు నువ్వు situation? బాధపడతావా? Will you be worried about your situations or your challenges? దేనికి భయపడవలసిన పని లేదు. సత్యం ముందున్నప్పుడు దేనికి భయపడవలసిన పని లేదు. సత్యం ఎప్పుడు ముందు నడుస్తుంది, అబద్ధం దాక్కుంటది. Since you're abiding in the truth, you don't have to be worried or concerned about anything, because truth will always lift up its head and ఎందుకంటే lies or falsehood will always be hiding. సత్యానికున్న మనస్తత్వం ఏంటంటే దక్కోవడం తెలియదు The character of truth is it doesn't know how to hide. కదా. కానీ అబద్ధము నీ మీదకి రావాలి అని అనుకుంటున్నప్పుడు మనుష్య కుమారుడు కూడా దాక్కున్నాడు. And when the lies were come upon you, even the Son of Man hid himself. అంటే ఎక్కడ జ్ఞానంగా ఉండాలో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో నీకు తెలిసి ఉండాలి. That means you should know how to behave and when to behave wisely. జోసెఫ్ యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు. దేవుడు వద్దన్నా కూడా వెళ్ళిపోతాడు, మరణిస్తాడు. Josiah was informed not to interfere with King Necho, but he still goes and challenges Necho and he dies in that battle. నెకో వచ్చి చెప్తాడు, నెకో రాజు వచ్చి జోసెఫ్ చెప్తాడు, Necho comes and tells Josiah, don't నువ్వు నాకు interfere. సహోదరుడు వంటి వాడివి. You are like my దేవుడు brother. చెప్పడం వల్ల నేను యుద్ధానికి వెళ్తున్నాను. నాకు నీతో ఏమీ లేదు, నాకు నీతో సహోదర భావం ఉంది. మీరు యుద్ధానికి రావద్దని చెప్పినా కూడా వినకుండా వెళ్తాడు, అక్కడ మరణిస్తాడు. The king of future Pharaoh Necho will say, see, I'm fighting against Babylon. I have got nothing to do with Josiah, with you, because you're my brother. But still Josiah wants to interfere and gets killed in the battle. ఇది ఇటువంటి సమస్య రాకుండానే దేవుడు కొన్ని విషయాలు ఏదైనా చెప్పారు అంటే దాని వెనకాల నిన్ను కాపాడడానికే ఉంటది. దాని వల్ల Amen. ఆయనకేంటి ఉంటది? When God has given you some instruction, it may not be favorable, it may not be tasty to you. But ఆయనకేం the ఉంటది? reason behind it is to only save you and protect you. ఇప్పుడు What will God get? నీకున్నట్టు పోతే పోనీ నాకెందుకు అని అనుకుంటే ఏంటి పరిస్థితి? If you say, okay, what's the big deal? I will just still go, means what will happen? నాకెందుకు వదిలేస్తా పోద్ది, విడ్డ వినేలా తెలియదు అని అనుకుంటే ఏంటి పరిస్థితి? What will you do if God says, I don't care, okay, go and fall in whatever? అప్పుడు ఇక్కడికి రానవసరం లేదు, నీకు ఇష్టం వచ్చిన నువ్వు బతకొచ్చు. Then you don't have to come here, you can live నేను your own చాలా life. సార్లు చెప్పా, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ నిలబడి ఉండాలి అని అంటే వాక్యాన్ని పట్టుకొని నిలబడి ఉండగలిగే వాళ్ళే ఉండగలుగుతారు, అందరూ ఉండలేరని మీకు ముందే చెప్పేసి. I told you earlier also, only those people who want to abide in the word of God, want to grow, only those people can stay here, not everybody. కదా. నెక్స్ట్ వర్స్ 23. Verse 23. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాచిపోవునట్లు క్రిందకు వంగి సాగులు పడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. అంతే. నేను చెప్పినప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పినట్టు చేసావు కాబట్టి ఎవరైనా నీ మీద మాట్లాడితే ఆ క్రోధ పాత్రను వాళ్ళ చేతిలో పెడతాను, నువ్వు భయపడవలసిన పని లేదు. Whoever is doing injustice, I will put the cup of trembling, the dregs of cup of my fury into their hands. You shall no longer drink it. You will be మనుషులు saved. ఓదారుస్తారండి, మళ్ళా ఎప్పుడు మారుతారో మీకు తెలియదు People will come to console you and comfort you, but you do not know when they will take a hand against you. కదా. దేవుడు జవాబిస్తున్నారు, నిన్ను కంఫర్ట్ చేసినంత మాత్రం నువ్వు అంత బానే ఉంటావు, నేను రిబ్యూక్ చేసేటప్పుడు వెంటనే రివర్స్ తిరుగుతావు. When you're comforted, you will feel very happy, but when you're rebuked by the same person, you want to retaliate, you want to దేవుడు turn against. కావాల్సిందంటే నేను అంతగా నిన్ను చూసుకున్నంత సేపు నువ్వు బాగా ఉన్నావు, అది ఓకే, కానీ నాకు తెలియాలి కదా, నేను నిన్ను వదిలిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు నాకు తెలియాలి అని చెప్పి పరీక్షించినప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. And God will test you to see, okay, when everything is going on well, it's good, but when I'm testing you, how are you going to behave? That's when you're failing. Isaiah 49 verse 25. Isaiah 49 verse 25. Isaiah ఇది థర్డ్ స్టెప్, ఇది నేను మీకు చెప్తుంది. I'm talking about point C. Isaiah 49 verse 25. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. అంతే. ఎటువంటి సిచ్యుయేషన్ అయినా తప్పక విడిపింపబడతారు. No ఆ matter సిచ్యుయేషన్ చూసి భయపడవలసిన పని అయితే లేనే లేదు. You don't have to worry about anything. For sure, God will bail you out of whatever ఇది situations you're నీకు going through. జవాబు ఈ రోజు. Today, this is an answer to you. జవాబు ఏంటి? What's నీ the answer? పక్షంలో దేవుడు ఉండగలరు, ఉంటారు. నీకు కనిపించని దేవుడు నీ పక్షంలో ఉంటారు, నువ్వు నమ్మాలి. The invisible God whom you cannot see is there with you, and you need to blindly believe that God is there with you to protect you. రెండోది, నీకు వచ్చే హృదయం ఏ హృదయం ఉంటుంది? What kind of heart will you have? కదా. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అందుకు నాకు దేవుడు శిక్షిస్తున్నారు.
నేను అనుభవిస్తాను, నేను సహిస్తా. You will boldly say, I have sinned against the Lord, therefore I will bear the indignation of the నువ్వు Lord. which comes తీసుకునే upon me." నిర్ణయంలో నీ దేవుడు నిన్ను విడిపిస్తారనే నమ్మకం నీకుందని నేను నమ్ముతా. I firmly believe that you are taking the right decision, that God is able to deliver you and redeem you. కాబట్టి నీ హృదయం గురించి నీకు తెలుసు కాబట్టి దేవుడు తప్పక నేను విడిపిస్తారనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటావు. You know about your heart and its evil intentions and your confessions and all. Therefore, for sure, God will redeem you and rescue ఈ you. 3 స్టెప్స్ దేవుడు చూసిన తర్వాత 4వది ఏమంటున్నారు నీతో? What is the fourth step that God is telling? నువ్వు ఎటువంటి క్రోధ పాత్రను తాగవు, నువ్వు నాతో పాటు కుడి పార్శ్వంలో కూర్చొని ఉంటావు And the Lord says, you will not drench the cup of my fury, but you will sit at the right hand of mine. అని దేవుడే నీకు జవాబిస్తున్నారు. దేవుడే నిన్ను ఓదారుస్తున్నారు. నీ చేతిలో ఉన్న క్రోధ పాత్రను తీసి నిన్ను బాధపరిచే వారి చేతికి ఇస్తారు. And then God will comfort you, console you, and the one who has caused you to test and tormented you, they will drink the cup of his fury. నువ్వు మాత్రము తాగవు. But you shall no longer drink it. చూడండి, అలాగే ఐజయా 62:8. ఐజియా 62:8. యెషయా 62వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. అంతే. నీ నీ జేబు దేవుడు కుట్టేశారు. The Lord has stitched the pockets of yours. అంతే. బ్రద్దలైన తొట్లలో నువ్వు నీళ్లు నింపట్లేదు, మంచిగా ఉన్న తొట్లలోనే నువ్వు నీళ్లు నింపుకుంటున్నావు. ఇంకా You are not filling waters in broken cisterns. నీ ఆలోచన మారిందంటే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారుతాయి. నీ ఆలోచన చెడిపోతే నీ ఇంట్లో ఉన్న అన్ని ఆలోచనలు, నేను చెప్పాను కదా, ఒక్క మనిషి పాడైపోయారంటే ఆ ఒక్క మనిషి అనేక మందిని, ఒక చెడు పని అనేక మంచి పనులను చెరుపును అని వాక్యమే చెప్తున్నాను I మీకు told you, చాలాసార్లు. one evil communications will corrupt good mannerism and habits. One person with evil thought can easily corrupt so many people. So therefore, it all depends upon what you're thinking. దాన్ని నువ్వు కనిపెట్టావంటే నువ్వు అనేక మందిని కాపాడుతావు, మోసేలాగా రక్షించుకోగలుగుతావు. కానీ ఎవరైతే చెడిపోయారో వాళ్ళతో పాల భాగస్తులు ఏవంటే 250 మందిలో ఉంటావు నువ్వు. You need to recognize this and come out of that wrong thoughts. But if you're still going further, means you will be the reason to influence 250 people and Isaiah corrupting them. also. 51:17. ఐజియా 51:17. యెషయా 51వ అధ్యాయము 17వ వచనము. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలిపడజేయు పాతలోని అంతటిని త్రాగిన దాన నిలువుము. ఆమె కనిన కుమారుల అందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడనూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారుల అందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడు ఎవడనూ లేకపోయెను. అంతవరకే. ఎవరి చేతిలో ఉంటుందో వారిని నిలబెట్టినా కూడా నిలబడలేరు వాళ్ళు. And whoever వారికి ఎక్కడి నుండి సహాయం కూడా దొరకదు. వాళ్ళు ఏది అనుకున్నా అది జరగదు, అది సఫలం అవ్వదు. whoever has the cup of God's fury, they will not get any help, any comfort. Even if they do anything, it will not come to pass. కంప్యూటరైజ్డ్. Because it's all systematic, it's ఇప్పుడు programmed. నీకు ఏ విధంగా కంప్యూటర్ ఉంటుందో తరాల్ని బట్టి దేవుడు కూడా కంప్యూటరైజ్డ్ చేసుకున్నారు, అది మీకు తెలియదు మరి. When you have so many technology and technicalities, God's system is programmed. దానికి తగ్గట్టే ఎవరి క్రియల ఫలము వాళ్ళకి వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. Everybody will have the bear whatever fruit of their doings are, evil for evil, good for good. కదా. జెర్మియా 51:36 చూడండి ఒకసారి. జెర్మియా 51:36. ఇర్మియా 51వ అధ్యాయము 36వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను నేను జరిగిస్తా, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. నేను తీర్చుకుంటా. Thank you, Lord. దాని సముద్రమును నేను ఎండకట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును అని మరలా గుర్తు చేస్తున్నారు. The Lord is నీ reminding this థాట్ again. నువ్వు పోరాడొద్దు. You don't fight with the thoughts that's occurring to you. నువ్వు పోరాడదు, నీ ఆలోచనతో పోరాడద్దు. ఈ చెవులకి ఏ చెప్పుడు మాటలు వినొద్దు. You don't have to give importance to the thought that came to you. You don't have to believe in any gossip that's occurring to you. ఎజ్కేల్ 39:29. ఎజెకియల్ 39:29. ఎహెజ్కేలు 39వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదును గనుక నేను ఇకను వారికి పరమాజ్ఞుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎవరు ఒక్కొక్క స్టెప్ పాటించుకుంటూ ఉంటారో వాళ్ళ మీద దేవుని ఆత్మని కుమ్మరించి వాళ్ళకి నొప్పి బాధ నోటి మాట వలన వచ్చు ఆ మాటల నొప్పి కూడా తగలకుండా దేవుడు కాపాడుకుంటూ Whoever follows the steps implicitly, God will not allow any tongue to scourge over you or any insult, humiliation. He will ensure there'll be blessings upon your life. చూడండి. Proverbs 22.
verse 23. Proverbs 22 verse 23. సామెతలు 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. అంతే, ఇది అంతా కూడా దేవుడు చెప్తున్నారు. ఎవరి పక్షమున ఉంటున్నారు? యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఎవరైతే దేవుడి పక్షమున ఉంటారో God will fight against those people Ante. provided you are there in the word of God. నీ దృష్టిలో దేవుడి వాక్యం ముందు పెట్టుకుని ఆలోచించాలి. 10 మార్లు ఆలోచించాలి, అప్పుడే డిసిషన్ You తీసుకోవాలి. have to think 10 times before taking a decision. Don't jump rashly. అలాగే Proverbs 23:11. సామెతలు 23వ అధ్యాయము 11వ వచనం. Proverbs 23 verse 11. వారి విమోచకుడు బలవంతుడు, Amen. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. అంతే అంతే, నీ థాట్తో వ్యాజ్యం ఆడొచ్చు, నీ ఆలోచనతో వ్యాజ్యం ఆడొచ్చు, నీ శత్రువులతో వ్యాజ్యం ఆడొచ్చు. ఎవరు నీ మీద నిందలు వేశారో ఆ నిందలతో దేవుడు వ్యాజ్యం ఆడొచ్చు. నువ్వేం భయపడవలసిన పని లేదు. You don't have to be worried because God will contend your case. బాధ He can ఉంటది, speak against వేదన your అన్న thoughts, బాధ your ఉంటది weaknesses, against your enemies. But there'll be grief. Period. కదా. There'll be grief. ఆ బాధలో దేవుని గుర్తు తెచ్చుకోను During that grief period, remember God and what happened to him. కదా. Proverbs 22:23 ఏముంది? Was then Proverbs 22:23. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆ. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ఎవరు విత్తినది వారు తప్పక కోస్తారు. For the Lord will plead their cause and plunder the ఎవరు soul of those who విత్తింది వారు plunder. కోస్తారు. Whoever sows, for sure they will reap. 24th verse. 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. అది కోపము బాగా విపరీతంగా ఉంటారు చూసారా, వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లోనే పాపం ఉంటుంది, దోషం ఉంటుంది. Make no friendship with any angry man, because when they take a decision, they will have all sorts of wrong things. Therefore, don't Kada. have anything to do with the angry person. అటువంటి వారితో సహవాసమే కాదు, పరిచయం కూడా కలిగి ఉండొద్దు అని చెప్తున్నారు. Not just fellowship. Don't even get yourself introduced. Stay నిన్న far away. వాక్యం ఏం చెప్పా నీకు? What was spoken నువ్వు yesterday? కోపంలో ఆలోచించవు Because in your anger, you cannot think. కదా, కోపంలో ఆలోచించవు. సమస్య వచ్చినప్పుడు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదు. ఎందుకంటే కోపంతో ఉన్నవాడు అర్థం చేసుకునే మనస్తత్వం లేకుండా ఆ కోపంలో అన్ని కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ వెళ్తాడు. Because of your anger, your understanding also gets derailed and you will think only in the wrong way. 25th verse చూడండి. 25వ వచనము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. Lest you learn his ways and set a snare for your soul. అటువంటి వారితో నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. అదే మీకు ఎలా తెలుసు మరి అది? How do you know that your soul is set as a snare? Because you have fellowship with an angry man. కదా, అందుకునే వారి కోపంతో అసూయతో లో అబద్ధం ఉంటుంది. Because in their anger, in their jealousy, there will be falsehood. తప్పకుండా అబద్ధం For ఉంటది. sure there will be falsehood. వాళ్ళకి తెలుసు ఆ అబద్ధం ఏంటో తెలుసు, మోసం ఏంటో తెలుసు, ఎవరు ఏం చేస్తారో అన్ని తెలుసు. కానీ వీళ్ళకి ఎవరి మీద నింద వేయాలి అనేది డిసిషన్ తీసుకున్నారంటే, తప్పు చేసిన వాళ్ళు మంచోళ్ళు, మంచి చేసిన వాళ్ళందరూ చెడ్డోళ్ళ. అందుకనే కదా మేలుని కీడుగా, కీడుని మేలుగా కూడా చూసే మనుషులు ఉంటారని మొన్ననే వాక్యంలో These చెప్పారు. people very well know that they are believing in the lies, believing in falsehoods. So that's the reason they want to see an evil person as a good person and a good person as an evil person. కాబట్టి అటువంటి దాని నుండి నువ్వు రక్షించబడ్డావు కాబట్టి Saved దేవుడికి from the ఎప్పుడు clutches of కూడా that. కృతజ్ఞత కలిగి ఉండాలి Therefore, you ought to be always faithful and grateful to God. అని చెప్పి Revelation 19 verse 1 to 3. Revelation 19 verses 1 to 3. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి 3 వచనములు. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. ఇది జరగబోయేది. This is what is going to happen. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. అంతే, మీ కొరకు అనేక మంది మీ పక్షమున యుద్ధం చేసేవాళ్ళు దేవుడు ఉన్నారు. మీ పక్షమున యుద్ధం చేసేవారు ఉన్నారు. నీ పక్షమున విజ్ఞాపన చేసేవాడు ఉన్నారు. నిన్ను తప్పు మార్గంలో వెళ్ళకుండా నడిపించే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు.
God himself is there and Jesus is there and Holy Spirit is there that who's going to intercede on your behalf and pray on your behalf. నువ్వు Even దేవునికి- God's children are there to pray and intercede on your behalf. కదా నువ్వు దేవునికి ఎందుకు ప్రభువుని స్తుతించరని ఎందుకు మరలా మరలా పలకాలి? Why is it that you should keep on telling that you need to worship the Lord the నువ్వు second time? వాక్యం ముందు పెట్టుకుని వెళ్తున్నందుకు దేవుని స్తుతించాలి. You have to keep the word of God, therefore you need to worship the దేవుడు Lord. నీ పక్షమే వ్యాజ్యం ఆడుతున్నారని నువ్వు దేవుని స్తుతించాలి. You should worship the Lord because God is fighting on your నేను behalf. పాపం చేశాను కాబట్టి ఆయన కోపాగ్ని సహించడం కరెక్టే అనుకొని ఆయనే నన్ను కాపాడగలుగుతారు అనే మనస్తత్వం నీకు ఉన్నందుకు, అటువంటి మనస్తత్వం దేవుడు నీకు ఇచ్చినందుకు, దాన్ని నిలబెట్టుకున్నందుకు నువ్వు దేవుడికి స్తుతించాలి. You should worship the Lord because God has given you a heart so that you are accepting your sins and telling Lord, I'm willing to bear the indignation that comes from you. కదా మీరు నన్ను విడిపిస్తారు అనే నమ్మకంలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు తీసుకొచ్చారు కాబట్టి దేవుడికి స్తుతించాలి. నువ్వు You should know you're confident that God is able to deliver you and bail you out, for which reason you have to worship the Lord. ఆ కోప క్రోధ ఆ కప్పు నుండి నిన్ను విడుదల చేసి బయటకు తీసుకొచ్చినందుకు దేవుడికి స్తుతించాలి. నువ్వు You should thank God because God has bailed you out because you're not drinking the cup of his fury and you no longer need to drink it. అది చివరి దినాల్లో మీ అందరి పక్షమున వాళ్ళు స్తుతిస్తున్నారు అక్కడ. And then on your behalf, people are worshiping ahead of time. That's what is going to happen. Revelation 18:8. రెవల్యూషన్ 18:8 ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అంతవరకే చివరి దినాలలో ఎవరికి ఏమి కావాలో, ఎవరికి ఏ ప్రవర్తనతో ఉండటం వల్ల, ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ కావాలనుకో, కావాలని ఏడుస్తావు, ఏడవడం వల్ల నీకు దొరుకుద్ది. రోగం కావాలనుకో, రోగానికి తగ్గ ప్రవర్తన పట్టుకుని తిరుగుతావు, అదే వస్తుంది. నీకు ఏది కావాలో అదే దొరుకుతుంది. అది ఐస్ క్రీమ్ అయినా, పాపమైనా, రోగమైనా. Let it be a sin or a sickness or a blessing, whatever you cry, whatever you are desperate for, that's what will come upon you. అంతే, నువ్వు తెచ్చుకున్నావు, అది దేవుడు ఇచ్చింది కాదు. దేవుడు ఇచ్చింది వేరే విధంగా ఉంటుంది. దేవుడు ఇచ్చారంటే నువ్వు వెంటనే దేవుడి తట్టు తిరుగుతావు. నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు దేవుడి తట్టు తిరగలేవు. You brought it upon yourself. It's not come from God. You brought it and you invited troubles into your life. 2 Thessalonians 1:6-7. 2 Thessalonians chapter 1 verses 6 and 7. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కాబట్టి దేవుడికి న్యాయమే కాబట్టి దేవుడే నాకు న్యాయం చేస్తారు అని చెప్పి దేవుని స్తుతించాలి. నువ్వు You should always worship పక్క God. నుండి వస్తాదన్న నమ్మకం నీకు కలుగుతుంది. You should worship God because you know that God is the one who's going to execute justice in your case and God is there with you. Exodus 6:6-7. ఎక్సోడస్ చాప్టర్ 6 వర్సెస్ 6 and 7. నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనములు. వర్స్ 6. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పును తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. అంది దేవుడు చెప్పుకోవాలా? నువ్వు తెలుసుకుంటావు, అప్పుడు తెలుసుకుంటావు. దేవుడు నీకు చెప్పాలా? నువ్వు తెలుసుకోవాలి. Should God keep on telling that at that time you will come to know, at that time you will know? You should know on your own by now. ఎన్నిసార్లు తెలుసుకోమని చెప్పాలి? How long will you be knowing that this is the God who's going to do? Are you not getting bored? మీరు తెలుసుకోవాలి. You should know నువ్వు by now. దేవుణ్ణి నమ్మవు అంటే దేవుని నుండి వచ్చే ప్రతి దాన్ని నువ్వు నమ్మగలుగుతావు. లేనప్పుడు ఏమీ లేదు. కానీ నువ్వు నోటితో స్తుతిస్తావు, హృదయం ఎక్కడో ఉంటది. You should know that everything comes from God and then you should praise God. But what is happening in your case? You're with your mouth, you're praising God, but your heart is far away. Isaiah 14:3-7. Isaiah 14 verses 3-7. యెషయా 14వ అధ్యాయము 3-7 వచనములు. తమ్మును బాధించిన వారిని ఏలుదురు, నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి? అది బాధించిన వారు
ఎట్లు నశించిపోయిరి. How have the wicked been destroyed? The Lord has broken the staff of the wicked. Next. రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. ఉమ్, దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలుకల రాజదండమును యెహోవా విరగగొట్టియున్నాడు. ఉమ్, వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి. ఉమ్, భూలోకము అంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. ఉమ్. చివరి దినములలో జరిగే పరిస్థితులు ముందుగానే యెషయా ప్రవక్త మాట్లాడడం జరిగింది Isaiah prophet has told that these are the things that's going to come upon the end age. కదా. తమ్మును బాధించిన వారిని ఏలుదురు. And they will rule. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కట్టిన దాస్యమును నేను కొట్టివేసి తీసేస్తాను. He will strike the people in wrath with a continual stroke, the scepter of the rulers. కానీ నీ జీవితంలో నువ్వు దేవుని ముందు పెట్టుకుని వెళ్ళడం వలన నువ్వు ఏమేమి ఫేస్ చేసావో అవన్నీ నువ్వు నీ కంటితో చూడగలుగుతావు. So whatever you underwent, you will be able to see your enemies having the same punishment with your eyes. అలాగే ఐజా 44:23 ఐజా 44:23 యెషయా 44వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు. ఆకాశములారా ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. ఉమ్, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. ఉమ్, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును. ఉమ్, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహోన్నతునిగా కనపరుచుకొనును. అంతే. అంటే ఎట్లాగా చూసినా నువ్వు దేవునికి ఘనత తెచ్చే విధంగా మంచి స్థాయిలో నేను ఉంచి నీతి కలిగిన కిరీటంతో ఉంచి నీకు ఆ ప్రొటెక్షన్ అనేది ఈ భూమి మీద ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న దినములు నీ పిల్లల జీవితాల్లో ప్రతి దాంట్లో కూడా నీతిమంతుల పిల్లలు అడుక్కోరని వాక్యం చెప్తుంది. You should know that the Lord has bailed you out and given a crown of righteousness, and because of the righteousness in you, your children will not go on begging. 2 Thessalonians 1:9 and 10 2 Thessalonians chapter 1:9 and 10. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములు. Verse 9. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించు వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సుముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. మీరు నమ్మారు, నమ్మిన believe that వారు testimony. రక్షించబడతారు. Yep. Though you believe, therefore, since you believe, you will be saved. అందరికీ మీకు కావాల్సినంత ప్రొటెక్షనే కదా. Is it not protection to ప్రతి everybody? వాళ్ళకి సంతోషము సమాధానమే కదా కావాలి. Is it not everybody wants peace and joy? అవసరమా చెప్పుడు మాటలు వినడము? Should you really believe in gossip? అవసరమా చెప్పుడు మాటలు విని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడము? Should you believe in gossip and believe in lies? మేలును Respond. కీడుగా కీడును మేలుగా చూసుకోవడం అవసరం అంటారా? Do you want to see evil as good and good as evil? దేవుడు Respond. మంచోడా దెయ్యం మంచిదా? Who is good? God is good or the devil దేవుడు is evil? మంచివాడైతే దేవుని మంచివాడిలాగే Devil is good. చూపించాలి. Is God good or the devil is good? If God is good, show God as good. అప్పుడు దేవుడు నీకు అనుగ్రహించబడింది నీ వెనకాలే నీతో పాటు Then వస్తాడు. whatever God has planned for you, it will come behind you. షలోమ్ అలైకుం.